శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు స్వామి గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో యంగ్స్టర్స్ కి ఎక్కువ మదర్ క్యారెక్టర్లు చేసిన ఆవిడ సుధ గారు. అవును, అసలు ఒకటి కాదు రెండు కాదు, ఏ యంగ్ హీరోని తీసుకోండి ఆవిడ చేయని. తర్వాత యంగ్ హీరో 1000 సినిమాలు 975 సినిమాలు చేశారు ఆవిడ. ఏమండి, తర్వాత చంద్రమోహన్ గారితో కూడా ఎక్కువ కాంబినేషన్ ఈవిడ సుధ గారే. ఇంకోటి నాగార్జున గారితో ఉదయకిరణ్ గనక బతుకున్నట్టయితే ఆ దత్త తీసుకోవాలనుకున్నారు. ఇంకేంటంటే ఉదయకిరణ్ తో 9 సినిమాలు చేశారండి ఆవిడ. 9 సినిమాలు చేసిన తర్వాత ఒక మదర్లీ ఎఫెక్షన్ అతని మీద కలిగిందట. ఆయన చేత అతన్ని దత్తత తీసుకుందామని అది చెప్దాం అనుకునే, అది కొన్నాళ్ళలో చెప్దాం అనుకునే ఈ లోపల ఇన్సిడెంట్ జరిగింది. ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. సుధ గారిని నేను కలవడం జరిగింది, ఇంటర్వ్యూ చేశాను. ఆవిడ చిన్నప్పటి నుంచి అండి, ఫస్ట్ నుంచి కూడా బాధ్యతలు మీదేసుకొని ఎక్కువ తండ్రి బాధ్యత కూడా వేసుకున్నారు. అటు వాళ్ళ తెలిసిన బ్రదర్స్ కి సంబంధించి కానీ ఎవరిని అందరినీ కూడా ఒక రూట్ లో కష్టపడ్డారు కదా. కష్టపడ్డా కూడా వాళ్ళు విశ్వాసం చూపించాల. అవును అవును, ఇది ఆవిడ చెప్పొచ్చు, నాకు తెలుసు అది. అదే అవునండి, ఆవిడ చెప్పలా, నాకు తెలుసు అది. ఎందుకంటే ఇప్పుడు కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో మర్చిపోవాలనే మనస్తత్వం ఆవిడది. మనస్తత్వం చెప్పుకున్న ప్రయోజనం లేదండి. అదే ఆవిడ కొంచెం వైరాగ్యానికి వచ్చేసింది ఆవిడ ఆ స్టేజ్ కి. మీతో ఇంటర్వ్యూ చేసే నాటికి ఆవిడ అన్ని దెబ్బలు తినేసి ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆవిడ. మీకు అర్థమైందండి. ఆ తర్వాత చెప్పుకున్న ప్రయోజనం లేదు, ఇది వెనక్కి తిరిగి రాదు కదా, అందుకని చెప్పడం ప్రయోజనం ఉందని ఆవిడ చెప్పుండకపోవచ్చు. కానీ మనం అనేది ఒకసారి గుర్తు చేసుకోవటం అంచేతంటే, మనం 10 మందికి ఒకవేళ ఏదైనా 10 మందిలో ఒక్కడికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలని చెప్పడానికే మన ప్రోగ్రాం ఉపయోగపడాలని మనం చెప్పుకుంటున్నాం. ఇంకోటండి, ఈవిడ సపోర్ట్ కూడా బిగినింగ్ అంటే అప్పటికి మైనర్ గా ఉన్న టైం నుంచే ఈవిడ సపోర్ట్ ఉన్నారుగా కుటుంబానికి అనుకోవచ్చు కదా. అయ్యయ్యో కదా, చిన్నపిల్లగా స్టేజ్ తల్లి చేత. సరే, ఈవిడ సుధ గారు పవిత్రమైన వైష్ణవ సంప్రదాయం ఉన్న వైష్ణవులకు పేరొందిన శ్రీరంగనాథ్ దేవాలయం శ్రీరంగపట్నంలో జన్మించారు ఆవిడ. ఓకే, ఫస్ట్ నుంచి వాళ్ళ భక్తి అదంతా ఉందండి వాళ్ళకి. తండ్రి ఒక ఇంజనీరు, చాలా హైలీ ప్రొఫైల్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. ఏమంటే ఆస్తిపాస్తులు ఉన్నాయి ఒరిజినల్గా కూడా. తల్లి మాత్రం స్టేజ్ నటి ఆవిడ. మరి ఆ స్టేజ్లో నటిస్తూ ఉండేది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇది చేసేది. చాలా గారాబంగా పెరిగింది. 4 అన్నయ్యలు, ఆ తర్వాత సుధగారు, ఆ తర్వాత ఒక తమ్ముడు, అంటే మొత్తం 6 పిల్లలు వీళ్ళకి. పెద్ద సంసారం, 6 పిల్లలతోటి ఈవిడిని గారాబంగా పెంచేవాడు. ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, సపోజ్ కొంత పెరిగిన తర్వాత, అంటే చిన్నపిల్లప్పుడు కాదు, చిన్నపిల్లప్పుడు గారాబంగా చేసినా కొంచెం పెరిగిన తర్వాత దాదాపు ఒంటి మీద 20 తులాల బంగారం వేసి ముచ్చట పడేవాళ్ళంట చూసి, ఆడపిల్లని చూసి. పైగా బాగుండేది ఆవిడ, చిన్నపిల్లప్పుడు బాగా ఉండేవారు కదా. అంచేత ఇలాగా చేస్తూ ఉండగా ఇప్పుడు అన్ని రోజులు ఒకలాగా ఉంటే మరి మనిషి జీవితం ఏముంది. అంచేత సడన్గా తండ్రి గారికి, ఆయన ఫాదర్కి ఇది వచ్చింది, మన క్యాన్సర్ వచ్చింది, లుకేమియా. వచ్చేటప్పటికి అప్పట్లో మరి అంత సౌకర్యాలు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి మెడ్రాసు ఇదంతా తీసుకెళ్ళి చేయాల్సి వచ్చేది. దానికి బంగారం, డబ్బులు అంటే ఒకసారితో జరగదు కదండి. అది ఒక ట్రీట్మెంట్, చాలా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు అప్పుడు లేవు. అప్పుడు ఏదో లాంగ్ ప్రాసెస్ ఏదో ఉంటుంది, అంటే మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడంటే మనం రేడియేషన్ అదేదో అంటాం మనం, కరెంట్ ట్రీట్మెంట్ అని. అప్పుడు మనకు తెలియదు అది. ఆ ట్రీట్మెంట్కి తిరగటంలో ఊళ్ళు తిరగటానికే అయిపోతుంది మొత్తం, తీసుకెళ్ళటంలో. కార్లు పెట్టుకుని వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఆస్తి అంతా కరిగిపోయింది. ఎలా ఎంతవరకు కరిగిపోయిందంటే, క్యాన్సర్ తగ్గలేదు, ఆస్తి మాత్రం వెళ్ళిపోయింది. జబ్బు తగ్గలేదు, ఆస్తి తగ్గిపోయింది. అప్పుడు సర్వైవల్ ప్రాబ్లం వచ్చింది. ఏది, బ్రతుకు తెరువు చాలా కష్టమైపోయింది 6 పిల్లలు పెంచడం అంటే.
పైగా తండ్రి ఆయన ఏమండి ఇక ఆయన మంచాన్ని ఇంట్లో పెట్టి ఆయన ఏమి బయటకు వెళ్ళడానికి లేదు, ఇంట్లో పడుకుని వైద్యం వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏదో చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళాలి వాళ్ళని, ఆయన్ని కారు వేసుకుని. రైట్. ఇలాంటి పరిస్థితుల్లో ఇక తప్పని పరిస్థితుల్లో ఆవిడ స్టేజ్ ఎక్కారు. ఆవిడ మదర్ స్టేజ్ నటిమారు కదా, అంటే సర్వైవల్ కోసం కంప్లీట్. ఆ తర్వాత ఈ పాపను కూడా 15 సంవత్సరాల వయసులో ఈవిడ ఇక అన్నదమ్ములు పెరిగిన తర్వాత అండి వాళ్ళ ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ ఇది చేసుకుని వెళ్ళిపోయారు. ఇక ఒక ఆడపిల్ల ఈవిడే ఇక్కడ ఉంది. ఇక్కడ మగపిల్లలందరూ ఎవరి దారు వాళ్ళు చూసుకున్నారు పెరిగిన తర్వాత ఈవిడ పిల్లల్ని పెంచడానికండి అప్పుడు భర్త ఇది వచ్చినప్పుడు ఒక మంగళసూత్రం అమ్మి కూడా ఫుడ్ ఇది తెచ్చి పెట్టింది భోజనం. మంగళసూత్రం కూడా అమ్మిందండి. అంత ఇదైంది. ఏమండి ఆ తర్వాత బంధువులకు ఎవరన్నా అడుగుదాం అంటే రిచ్ బంధువులే ఉన్నారు వాళ్ళకి. ఎవరన్నా మొత్తం అందరూ మాట్లాడడం మానేశారు. జబ్బు వచ్చింది అనగానే మొత్తం దూరం అయిపోయారు, డబ్బులు అడుగుతారని. అలాగా అన్ని బాధలు పడుతుండగా ఈవిడికి ఇక తప్పని పరిస్థితుల్లో ఇక ఈ అమ్మాయి మిగిలింది కుటుంబంలో. మగపిల్లలందరూ సెటిల్ అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసేసుకున్నారు, ఎవరు ఇది చేయలేదు. అయిన తర్వాత అక్కడ ఈ పాపను ఏం చేసిందంటే కుంతీదేవి అనే నాటకంలో తను తల్లి నటి కదా, ఆవిడ చెప్పేసి నాటకంలో వేయించారు. ఆవిడ 15 సంవత్సరాలు అప్పటికి. 15 సంవత్సరాలు అంటే అప్పుడు ఒక రేంజ్లో క్యారెక్టర్స్ వేసే ఏజ్ అది. వేసిన తర్వాత ఆ నాటకాన్ని ప్రముఖ డైరెక్టర్ గారు కె బాలచంద్ర గారు, ఏవిఎం పర్మనెంట్ డైరెక్టర్ గారు ముత్తురామన్ గారు ఆయన చూశారు. ఇద్దరు కలిసి చూసి ఈ అమ్మాయి బాగుంది అనుకున్నారు. బాగుంది అనుకుని ఒక బాలచంద్ర గారు మాత్రం ముందు ఇనిషియేటివ్ తీసుకుంటారు కదా, బాలచంద్ర గారు 2 పిక్చర్లు తీశారు ఆ అమ్మాయిని పెట్టి. ఆ టైటిల్స్ తమిళ టైటిల్స్ అయ్యి ఉండండి. తీశారు కదా, 2 సినిమాలు తీశారు, 2 ఫ్లాప్. ఒక సినిమా తీశారు ఫ్లాపు, 2వ సినిమా తీశారు, 2 ఫ్లాపే. ఆ తర్వాత 3వ సినిమా కథ రాశారు, రాసి ఒక క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ ఈ సుధ వేస్తే బాగుంటుందని ఆలోచించారు ఆయన. కానీ మన హీరోయిన్గా ఆయనే ఎగ్జిక్యూట్ చేశారు. కానీ చెప్పందే మనం చేయకూడదు. ఒకవేళ తను హీరోయిన్గానే ఆశపడుతుంటే, ఇప్పుడు నేను చెప్పింది ఈ క్యారెక్టర్ ఇదేంటి సార్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు నన్ను హీరోయిన్గా, మీరు ఇలా చేస్తారేంటని అంటే, అందుకని అమ్మాయిని పిలిచారు ముందు. అమ్మ నువ్వు మంచి నటివని తెలుసు, నాకు మంచి నటివనే నేను నీతో 2 సినిమాలు తీశాను. 2 సినిమాలు ఏమైనా తెలుసు. తర్వాత అదే కాకుండా నేను నిన్ను అబ్జర్వ్ చేశాను. మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత హీరోయిన్కి కొంచెం ఎక్స్ట్రా క్వాలిటీస్ కావాలి, వాటిలో నీవు కొంచెం తక్కువలో ఉన్నావు. నువ్వు హీరోయిన్ మెటీరియల్గా తక్కువగా ఉన్నావు. అందుకని నువ్వు గనక నీ టాలెంట్కి నీ నటనకి సపోర్టింగ్ క్యారెక్టర్లు వేసావంటే లాంగ్ స్టాండింగ్లో ఉంటావు. నువ్వు ఏదో హీరోయిన్గా అని అనుకున్నావు అనుకో, అప్పుడప్పుడు సినిమాలు వస్తాయి, అది చేస్తావు, దాంతోనే తృప్తిపడాలి. నువ్వు డిసైడ్ చేసుకో. నీకోసం నేను ఒక మంచి క్యారెక్టర్ రాశాను ఈ సినిమాలో, అది వేస్తే నీకు ఇష్టమైతే ఆ క్యారెక్టర్ నీకు ఇస్తాను. ఏం చేద్దంటే నువ్వు మంచి నటివనే నేను ఆ క్యారెక్టర్ని నిన్ను అనుకున్నాను నేను అని చెప్పి, నువ్వు రాత్రి ఆలోచించుకుని పొద్దున వచ్చి చెప్పు అన్నారు. అని చెప్పి వెళ్ళింది ఆవిడ. ఆలోచించింది, కరెక్టేనేమో, అంత పెద్ద డైరెక్టర్ ఊరికే చెప్తాడు ఆయన నన్ను. ఒకవేళ నేను హీరోయిన్గా ట్రై చేస్తే అప్పుడప్పుడు సినిమాలు రావచ్చు. బాలచంద్ర గారికి ఇచ్చిన తర్వాత 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నా దగ్గరికి ఎవరు రాలేదు కదా. ఒకవేళ వచ్చుంటే ఏమో ఎలా ఉండేదో, ఎవరు రాలేదు. ఆ సినిమాలు 2 రిలీజ్ అయినా కూడా చూసినా కూడా ఎవరు రాలేదు, సినిమాలు ఇవ్వలేదు. సో ఇది కూడా వదులుకున్నానంటే ఇప్పుడు ఇదవుతుందని ఆలోచించింది ఆవిడ. తెలివిగానే ఆలోచించింది ఆవిడ. సో మారిపోదాం పెద్ద అని చెప్పాడు అని చెప్పేసి మర్నాడు నేను చేస్తాను సార్ అని చెప్పి ఆ క్యారెక్టర్లో చాలా మంచి పేరు వచ్చింది. ఆవిడ సపోర్టింగ్ రోల్ వేసింది, చాలా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఇక వరుస తమిళ సినిమాల్లో వరుసగా క్యారెక్టర్లు పిలవటం మొదలుపెట్టారు. ఆ క్యారెక్టర్ బాగా పండింది. అయినప్పటికీ అక్కడి నుంచి ఇక తెలుగులో వచ్చేటప్పటికి ఎంత స్ప్రెడ్ అవుద్ది కదా. బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసే సినిమాలు వేరేటప్పటికి తెలుగులో బాలకృష్ణ గారితో తల్లిదండ్రులు అనే సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో వచ్చేటప్పటికి అది కూడా హిట్ అయింది, ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ హిట్ అయిన తర్వాత ఇక వరుసగా ఈవిడ సపోర్టింగ్ క్యారెక్టర్ తెలుగులో అంటే అప్పట్లోనండి ఈ యంగ్ మదర్సు ఇది అప్పుడు తల్లి అంటే ఇంత ఏజ్ ఉండాలి, ఎవరో ఋషేంద్రమణి గారు లాంటి వాళ్ళు ఉండాలి, అంజలీదేవి గారు లాంటి ఉండాలి అనే ఉండేది. కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు
ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ యంగ్ హీరోస్ అందరికి కూడా పెద్దవాళ్ళు ఎందుకు ఉండక్కర్లేదు, యంగ్ మదర్స్ కూడా ఉంటారు, ఎందుకు ఉండరు అనే ఆలోచన వచ్చి ఈవిడ్ని యంగ్ మదర్ కింద యంగ్ హీరోలకి కుర్రాళ్ళకంటే కుర్రాళ్ళకి కూడా ఓల్డ్ మదర్స్ ఎందుకు ఉండాలనే కాన్సెప్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. సో వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అంతకుముందు శివపార్వతి వీళ్ళు మదర్స్గా వేసేవాళ్ళు, అన్నపూర్ణం గారు వీళ్ళందరూ వేసేవాళ్ళు. ఈవిడ వచ్చిన తర్వాత ఒక కొంత ట్రెండ్ స్టార్ట్ అయ్యి చంద్రమోహన్ గారికి కూడా కాంబినేషను బాగా వైఫ్ వేసేవారు ఆవిడ. నాగార్జున గారితో అన్నింటితో వేసింది. ఏమండి ఇలాగ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపలనేమో తల్లి మరణించింది. ఇప్పుడు బంధువులన్నీ మళ్ళీ రావడం మొదలెట్టారు. ఈవిడ బిజీ అయ్యి సంపాదన మొదలెట్టేటప్పటికి మళ్ళీ బంధువులు రావడం మొదలుపెట్టారు. కానీ ఈవిడ జాగ్రత్తగానే ఉంది. సడన్గా ముందు తల్లి మరణించింది. తల్లి మరణించిన తర్వాత ఇప్పుడు ఎవరు ఆధారం లేదు, మగపిల్లలు లేరు, మగపిల్లలు ఎవరు ఇచ్చేయట్లా. ఈవిడ ఒక్కడే చూసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈవిడికి తండ్రిని. ఇంకా తండ్రి బతుకున్నాడు. సో ఈవిడ సంపాదించిన డబ్బులు కూడా తండ్రి కోసం ఖర్చు పెట్టేసింది. కానీ ట్రీట్మెంట్ రికవర్ అవ్వాల. కొంతకాలం అయిన తర్వాత ఈవిడ డబ్బులు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు. తల్లి ముందు చనిపోయింది, ఇది గ్రహించాలి మనం. ఫస్ట్ తల్లి కూడా ఏం చేసింది పాపం, భర్త కోసం ఉన్న ఆస్తిని అంతా ఆస్తి ఉంచుకోవాలి. ఆస్తి పోతే పోయింది, నా పసుపు కుంకాలు ఉంటే చాలనుకుని ఆవిడ మొత్తం ఆస్తి బంగారం అన్నీ చేసి స్టేజ్ మీద డ్రామాలు వేసి కూతురుతో కూడా వేయించి ఏ డబ్బులు వచ్చినా ఆ డబ్బులు ఆ మందుకి ఆ వైద్యానికి ఆ తీసుకెళ్ళడానికే ఖర్చు పెట్టింది ఆవిడ. ఇవన్నీ ఒక ఫ్యామిలీలో ఉండే బాండేజీ ఎంతో మనం అర్థం చేసుకోవాలి. సరే ఈ అమ్మాయి తనకు పెళ్ళయింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు, వెళ్ళకుండా పైగా ఏ ఫీల్డ్లో ఉంది ఆవిడ, గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు ఆవిడ. తన స్వార్థం చూసుకుంటే తండ్రిని మంచం మీద వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేదా అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. తండ్రి కూడా కొంతకాలానికి చనిపోయాడు. అంటే ఇటుపక్క అతని క్యాన్సర్కి ఏమైందంటే వాళ్ళ ఆస్తి పోయింది, ఇటు ఈవిడ సంపాదించిన డబ్బులు పోయింది. ఈవిడ కూడా అబ్నార్మల్గా సంపాదించేశారు ఆవిడ, ఎక్కువ క్యారెక్టర్లు చేశారు. ఏమండి ఇక ఇది అయిపోయేటప్పటికి ఇక మళ్ళీ మొదలుకొచ్చింది. వచ్చేటప్పుడు పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత భర్త ఉన్నాడు. భర్త తర్వాత ఒక కొడుకు కలిగాడు, ఒక కొడుకు కూతురు. వీళ్ళకి ఇది చెప్పాలి మనం. ఏమండి ఈ సినిమాలు చేస్తూనే ఉన్నారు ఆవిడ. సినిమాలు చేస్తారు. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవటం, హైదరాబాద్ రావటం చిరంజీవి గారి సినిమాలతో. ఒకసారి నాగార్జున గారి సినిమాలో చేస్తుండగా జానకరామ సంథింగ్ ఏదో సినిమా అది చేస్తుంటే ఈవిడ కళ్ళు తిరిగి పడిపోయింది, కడుపు నొప్పి వచ్చి. షూటింగ్ ఆగుద్దని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వేసుకున్నారంట, నొప్పి వస్తుంటే, కడుపులో నొప్పి వస్తుంటే. చేస్తుంటే వెంటనే నాగార్జున గారు తీసుకెళ్ళి ఆవిడ కారులో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేయించి ట్రబుల్ తెలుసుకుని అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించారు ఇమ్మీడియట్గా. డబ్బులు అయినా కట్టారు. అంచేత నాగార్జున గారు నన్ను మళ్ళీ బతికించారని చెప్పి ఇప్పటికీ కృతజ్ఞతగా చెప్తున్నారు. అంటే ఇలాగా అంటే ఒక మానవత్వానికి ఎక్కడెక్కడ ఏ దారులు ఉన్నాయో అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలాగ ఎవరికైనా సరే. ఏమండి అది అయిన తర్వాత ఇలాగ మళ్ళీ కష్టపడుతుంది ఈవిడ. ఇది అయిన తెలిసిన తర్వాత చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేస్తుంటే ఆయన భర్తకు అనుమానం వచ్చింది. నువ్వు చిరంజీవి గారితో సినిమాలు చేస్తుంటే మీ ఇద్దరికి ఏంటి కనెక్షను అడిగాడు. అని తను అమెరికా వెళ్ళిపోయాడు. మంచి సంబంధం చేసుకున్నారు వాళ్ళు. అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్తే కొడుకు కూడా కొంచెం పెరిగిన తర్వాత తండ్రిని తీసుకెళ్ళిపోయాడు. కొడుకును కూడా తీసుకెళ్ళిపోయాడు. తండ్రి ఏం చెప్తే అది నమ్మాడు. మీ అమ్మ మంచిది కాదురా అంటే చెప్తే మళ్ళీ నమ్మాడు. అంటే ఒక మదర్కి తను ఆవిడ ఫ్యామిలీ కోసం ఎంత చేసిందో అదంతా కన్సిడరేషన్లోకి వీళ్ళు తీసుకోవాలి. అదర్ సైడ్ ఆలోచించారు. అంటే ఒక భర్త సంస్కారం ఎంతవరకు ఉంటుందో, ఆవిడ ఎంత మంచిది కాకపోతే ఈ కుటుంబాన్ని ఇంతవరకు లాక్కొస్తుంది. ఆవిడ ఎంత తన సంపాదన మీద తండ్రి కోసం పాటుపడింది. తల్లి జబ్బు వస్తే తలుపు చేసింది, తల్లి అంత్యక్రియలు చేసింది. ఇవన్నీ చేసుకుంటే ఎందుకు చేయలేదు అని చెప్పేసి ఆవిడ్ని అర్థం చేసుకోకుండా నువ్వేంటి వాళ్ళతో ఎక్కువ తీస్తున్నావు, అలా మాట్లాడతావేంటి అంటే సినిమా వాళ్ళు అంటే ఇక అదే ఆలోచన అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అసలు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? అంటే అంత సంస్కారం మగవాడిలో ఉన్న ఆ గుణం అతను భయపెట్టుకుని అమెరికా వెళ్ళిపోయాడు. కొడుకును కూడా చెరగొట్టి తీసుకెళ్ళిపోయాడు.
సో ఇప్పటికి ఎవరో ఆధారం లేదు వీళ్ళకి, కూతురు ఒక్కతే. కూతురు ఇక్కడే ఉంచాడు. మళ్ళీ బాధ్యత కదా కూతురుకి, శుభ్రంగా ఈవిడ మళ్ళీ కష్టపడి వచ్చిన సినిమాలు చేసుకుంటే ఆధారపడలా. ఇందులో మ్యాటర్ చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఆధారపడలా ఈవిడ. ఓకే వాళ్ళు చెప్పుకుంటారు, ఇప్పుడు నేను ఉన్నంత వరకు వీళ్ళు ఇలాగే మాట్లాడుకుంటారు, నేను పోయిన తర్వాత నా గురించి తెలుసుకుంటారు వాళ్ళు అనే ధైర్యంతోనే ఉంది తప్ప ఆవిడ ఆధారం మాత్రం పడలా. మళ్ళీ క్యారెక్టర్లు చేసుకుంటూ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. టీవీ సీరియల్స్, తర్వాత ఈ మధ్యనే 7 లాంగ్వేజెస్లో ఉపేంద్ర గారు కన్నడలో చేశాడంట. 2 లాంగ్వేజెస్లో ఏదో చేసిందాడు ఆవిడ. ఇలాగ సినిమాలు చేసుకుంటూ టీవీ సీరియల్స్ చేసుకుంటూ అన్నిట్లో సర్వైవల్ కోసం చేస్తున్నారు. కూతురు పెళ్లి చేసింది, ఒక బిడ్డ పుట్టారు, అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుడితే ఈవిడ్ని అమ్మ అని పిలుస్తుందట ఆవిడ, ఆ మనవరాలు. అంటే వీళ్ళకున్న మిగిలింది అదే. తర్వాత ఈవిడ ఇంకొక పని చేసింది ఏంటంటే అండి, ఈవిడ మరి ఎవరు చెప్పారో, బ్రదర్స్ చెప్పారో ఎవరు చెప్పారో, ఒక ఢిల్లీలో 2 హోటల్స్ ఏవో స్టార్ట్ చేసిందంట ఆవిడ. 2 హోటల్స్, అవి మొత్తం లాసు. ఆ ఉన్న కాస్త డబ్బులు అక్కడ కూడా పోయింది. తండ్రి పోయిన తర్వాత ఇదంతా జరిగింది. రికవరీ కోసం ఏదో ఎవరో చెప్తే ఇక్కడ ఢిల్లీలో చిన్న సౌత్ ఇండియన్ హోటల్స్ పెట్టాలని ఏదో అని ఉంటారు, అక్కడ పెట్టారు. ఆ 2 దీంట్లోనూ తర్వాత మిగిలిన డబ్బు అంతా, ఉన్న డబ్బు అంతా అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ దరిద్రంలో పడిపోయింది ఇక. అంటే ఫస్ట్ తండ్రి క్యాన్సర్ కోసం ఆస్తి వెళ్ళిపోయింది, ఆ తర్వాత సంపాదించి మళ్ళీ తండ్రి ట్రీట్మెంట్ కోసం సంపాదించిందంతా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకొంచెం కూడగొట్టుకున్నది ఉంటే అది ఢిల్లీ హోటల్స్లో వెళ్ళిపోయింది. సో ఈవిడికి అవసరం అది ఒక తప్పు చేసింది ఆవిడ. ఇప్పుడు మనకి తెలియని ప్రదేశంలో ప్రాపర్టీస్ కానీ ఇది కానీ ఎప్పుడు కూడా కొనకూడదు, చేయకూడదు వ్యాపారాలు. మనకు తెలియని లాంగ్వేజ్, తెలియని ఇది ఎవరినో నమ్మి చేయకూడదని ఇది ఒక గుణపాఠం ఆవిడకి. ఆవిడ తర్వాత తెలుసుకున్నారు ఆవిడ. నేను నా స్థాయిలో నేనేది నాకున్న చోట్ల నేను ఉండక ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలని ఆవిడ బాధపడ్డారు కూడా. అయినా కూడా ఆధారపడలే. మనం సంపాదించాను, నేను సంపాదించాను, పోయింది, మళ్ళీ సంపాదిస్తాను, మళ్ళీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వేషం ఇవ్వకుండా పోరు కదా అన్న దాంట్లో ఆవిడ అలా సర్వైవల్ అవుతూ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రిని పోయారు, అన్నదమ్ముల సపోర్ట్ లేదు, ఆవిడ ఇంట్లోనే మెడ్రాస్లో హ్యాపీగానే, అంటే ఇల్లు అదంతా ఉంది, హ్యాపీగా ఉండి ఆ మనవరాలు సుధా అని కూడా పిలుస్తున్నారు, అప్పుడు తల్లిలాగా పిలుస్తున్నట్ట. అసలు ఈవిడకి ఒరిజినల్ పేరు లక్ష్మి అండి. అంటే ఆయన తండ్రి అమ్మగారి పేరు పెట్టుకున్నారు, కానీ లక్ష్మి అని పిలవటం ఇష్టంలాగా తల్లిని అలా పేరు పెట్టి పిలవరుగా. అందుకని ఎవరినో అడిగితే అప్పుడు నీకు 5 బిడ్డల మధ్య అమృతంలాగా పుట్టింది, సుధాని పేరు పెట్టని చెప్పి సుధాని పేరు మార్చారు. అంటే ఈ పేరుకి ఒక ఇది ఫస్ట్ ఆ తల్లిగారి అమ్మగారి పేరు, ఆయన అమ్మగారు తండ్రి గారి అమ్మగారి పేరు పెట్టుకున్నారు. ఇది జరిగింది వాళ్ళు. సుధా ఇప్పుడు హ్యాపీగా తనకున్న దాంట్లో ఎవరిని నమ్మకుండా అన్ని దెబ్బలు తినేసి, బంధువుల నుంచి కానీ అన్నయ్యల దగ్గర నుంచి కానీ అన్ని ఇది అవమానాలు. ఇది తర్వాత ఒకసారి దారుణమైన మాట అన్నాడంట ప్రభుదేవ గారి ఫాదర్ సుందర్ గారు. ఏదో ఒక షాటు రాలేదట, 5 టేకులు 4 టేకులు 5 టేకులు వచ్చిన తర్వాత ఆయన ఆడపిల్లని చూడకుండా నలుగురిలోనూ నువ్వు డ్యాన్స్కి ఈ నటనకి పనికిరావు, వ్యభిచారానికి పనికొస్తా ఉన్నాడంట. అవమానంతో కుంగిపోయిందంట ఆవిడ. అంచేత ఇట్లాంటి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒక ఆడపిల్లని గౌరవించడం అనేది ఇప్పుడు అలాగనాలా ఆయన కూడా బిడ్డల తండ్రే కదా, అంతే కదా, ఆయన కూడా కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా ఉంటారు కదా అని ఆవిడ చాలా బాధపడ్డారు. కానీ పెద్దవాళ్ళు ఏం అనలేని పరిస్థితి అప్పట్లో ఆవిడ. అందుకని ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. కొంతమంది అజమాయిషి చెబుతారు, వాళ్ళ సంస్కారం అప్పుడు కనుమరుగైపోతుంది అనమాట. వాళ్ళకి కొంతమంది కొట్టటాలు ఉంటారు, ఆర్టిస్టులు కొట్టడాలు, ఇవన్నీ చాలా ఉంటాయండి అవన్నీ. అంచేత ఇలాగా ఈవిడ జీవితం ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ హ్యాపీగా కంటెంట్మెంట్ తోటే ఉన్నారండి ఆవిడ. ఇంచేతంటే నేను నా తండ్రికి నా తల్లికి నేను న్యాయం చేశాను, నా కుటుంబానికి నేను ఇచ్చేశాను, ఉన్న ఒక్క కూతురికి పెళ్లి చేశాను, ఇక భర్త కొడుకు అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుని వస్తే ఓకే, లేదంటే వాళ్ళు
ఎప్పుడుకైనా తెలుసుకుంటారు, నేను పోయిన తర్వాత అయినా తెలుసుకుంటారని వైరాగ్యంతో ఉన్నారు ఆవిడ. ఇది సుధ గారి జీవితం.